రాజకీయాల్లో కేవలం ఆవేశం ఉంటే సరిపోదు, అంతకంటే 1000 రెట్లు ఆలోచన ఉండాలి. ఎదరు ఉన్నవాడు చదరంగంలో ఇంటర్నేషనల్ మాస్టర్ అయినప్పుడు మన దగ్గర కేవలం ముక్కుసూటితనం ఉంటే సరిపోదు, పక్కా వ్యూహం ఉండాలి. నిన్న ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు గమనించిన ఎవరికైనా ఒకటే అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రాజకీయాల్లో అమాయకుడు లాగానే అడుగులు వేస్తున్నారా అని. చంద్రబాబు, రేవంత్ రెడ్డి లాంటి సీనియర్ ప్లేయర్స్ ఆడుతున్న మైండ్ గేమ్ ను పవన్ కనీసం గమనించలేకపోతున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదాన్ని డీల్ చేసిన విధానం నుంచి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని అపరిపక్వ వ్యాఖ్యల వరకు పవన్ కళ్యాణ్ తన చేతులతోనే తనే పెద్ద బ్లండర్స్ చేసుకుంటున్నారా? అసలు చంద్రబాబు 30 ఏళ్ల రాజకీయ చరిత్ర ఏం చెబుతోంది? టీడీపీ లాంటి ఒక మహావృక్షం ముందు పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ ను తనే ఎలా డ్యామేజ్ చేసుకుంటున్నారు? ఈ విశ్లేషణలో ఏ ఒక్కరూ మాట్లాడటానికి సాహసించని కొన్ని పచ్చి నిజాలను మాట్లాడుకుందాం. మొదటి తప్పు ఎక్కడ జరిగింది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి ఒక సీనియర్ విద్యావేత్త, పొలిటికల్ అనలిస్ట్ ను డీల్ చేయటంలో జనసేన తీవ్రమైన అపరిపక్వతను ప్రదర్శించింది. ఆయన ఏదో ఒక కామెంట్ చేశారు, దానికి ఒక పద్ధతిగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించి ఉంటే, లేదా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి ఉంటే ఆ ఇష్యూ అక్కడితో క్లోజ్ అయిపోయేది. కానీ జనసేన శ్రేణులు ఏకంగా కేసులు పెట్టేదాకా వెళ్లడం, ప్రెస్ మీట్ లో రచ్చ చేయటం వల్ల ఏం జరిగింది? తెలంగాణ సమాజంలో, మీడియా సర్కిల్స్ లో పవన్ కళ్యాణ్ పై నెగటివిటీ పెరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక పక్కా లూప్ హోల్ దొరికింది. శాంతి భద్రతల సమస్య అంటూ పవన్ మీటింగ్లకే పర్మిషన్ క్యాన్సిల్ చేసేలా రేవంత్ రెడ్డికి పవనే స్వయంగా అస్త్రం అందించారు. ఎదుటివాడు వేసిన ట్రాప్ లో పవన్ ఆవేశంతో వెళ్లి పడిపోవడం అంటే ఇదే. నిన్న ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఒక లాజిక్ చెప్పారు, ఆంధ్రాలోనే నాకు దిక్కులేదు, తెలంగాణలో ఏం చేస్తాను అని. ఇక్కడి వరకు ఓకే, కానీ అదే ప్రెస్ మీట్ లో ఆయన ఇంకో మాట అన్నారు, నా అభిమానులు పదే పదే చెప్తేనే నేను ఈ పని చేస్తున్నాను, నేనిక్కడ ఎదగాలని ఏమీ లేదు, మా వాళ్ళు ఎదగాలి. ఒకసారి ఆలోచించండి, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి అన్మెచ్యూర్డ్ మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయాల్లో క్లారిటీ లేకపోవడమే పవన్ కళ్యాణ్ కు అతిపెద్ద శాపంగా మారింది. సరైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడు, ఖచ్చితమైన స్టాండ్ లేనప్పుడు అటు ఆంధ్రాలో గాని ఇటు తెలంగాణలో గాని లీడర్ గా వాల్యూ తగ్గిపోతుందనే కనీస సత్యాన్ని పవన్ ఎందుకు మర్చిపోతున్నారు? ప్రతిదానికి అభిమానులను బ్లేమ్ చేయటం లేదా వాళ్ళ మీద నెట్టేయడం వల్ల పవన్ లీడర్షిప్ క్వాలిటీస్ మీదే అనుమానాలు వస్తాయి. ఇక అసలు విషయానికి వద్దాం. చంద్రబాబు నాయుడు గత 30 ఏళ్ల రాజకీయ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే ఇలాంటి మైండ్ గేమ్స్ లో ఆయన ఎంత పర్ఫెక్ట్ గా గెలుస్తారో అందరికీ తెలుసు. రాజకీయాల్లో తన స్వార్థం కోసం ఒకరిని ముంచటం కానీ, అవతలికి తోసేయడం కానీ టీడీపీకి పెద్ద విషయమే కాదు. ఎన్టీఆర్ లాంటి యుగ పురుషుడినే రాజకీయంగా ఎలా డీల్ చేశారో చరిత్ర చెప్తోంది. అలాంటిది పవన్ కళ్యాణ్ ఒక లెక్క. పవన్ కళ్యాణ్ ఇలాగే పదే పదే స్ట్రాటజిక్ తప్పులు చేసుకుంటూ పోతుంటే చంద్రబాబుకు పని చాలా ఈజీ అయిపోతుంది. పవన్ ఇమేజ్ డ్యామేజ్ అవడానికి చంద్రబాబు నేరుగా ఏం చేయక్కర్లేదు. పవన్ చేసే తప్పులను వాడుకుంటూ వెనక ఉండి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతో గేమ్ ఆడిస్తే చాలు. ఈ రాజకీయ చక్రంలో పవన్ కళ్యాణ్ గనుక త్వరగా మెచ్యూరిటీ తెచ్చుకోకపోతే మొదటికే మోసం రావడం ఖాయం. నిజమేంటంటే పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని ఎదుటి వాళ్ళు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. నువ్వు తప్పులు చేస్తూ పోతుంటే క్రమంగా నీ క్యాడర్ లోను, ప్రజల్లోనూ నీకున్న క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. అప్పుడు కూటమిలో చంద్రబాబు చెప్పినట్టు వినడం తప్ప పవన్ కు మరో ఆప్షన్ ఉండదు. ఏపీ ఎజెండాను పక్కన పెట్టి తెలంగాణ పాలిటిక్స్ లోకి దూకి అక్కడ రేవంత్ రెడ్డి చేతిలో దెబ్బతిని చివరికి ఒంటరి అయిపోయే ప్రమాదంలో పవన్ ఉన్నారా? చంద్రబాబు వేస్తున్న వ్యూహాలు చాలా లోతుగా ఉంటాయి. పవన్ ను మానసికంగా దెబ్బతీసి ఆయనంతట ఆయనే రాజకీయాల నుంచి తప్పుకునేలా చేయటమే ఈ పెద్ద స్కెచ్ వెనుకున్న అసలు భయంకరమైన నిజం. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరుస్తారా? ఈ పొలిటికల్ చేంజింగ్ లో బాబు, రేవంత్ మైండ్ గేమ్ ను తిప్పికొట్టేలా అడుగులు వేస్తారా? లేక ఆవేశంతో ఊగిపోతూ తన చేతులతో తనే జనసేనను ముంచేస్తారా? బాబు హిస్టరీ తెలిసిన మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఈ సంచలన విశ్లేషణను మీ మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.